హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇప్పుడే అసలైన ఆట అయితే మొదలైంది అని చెప్పవచ్చు. ఇక రెండో వారం నామినేషన్స్లో భాగంగా ఇప్పటికే నామినేషన్స్ కూడా ముగిశాయి. 7 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. దీంతో బిగ్ బాస్ ఇక అసలు అగ్ని పరీక్షకైతే సిద్ధమయ్యాడు. అదే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్. అంటే ఈ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో ఎవరైతే పోటీ పడి గెలిచి నిలుస్తారో వారు ఈ వారం అసలైన పరీక్ష అంటే కెప్టెన్సీ టాస్క్లో పాల్గొనే అవకాశం అయితే పొందుతారు. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కాలమా చక్రవీరులు. అయితే ఈ టాస్క్లోకి భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఒక టైమర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ టాస్క్ని కూడా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నట్టుగానే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ టాస్క్కి సంజన సంచాలకురాలుగా వ్యవహరిస్తుంది. ఇక్కడ టాస్క్లో ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి అంటే ఓనర్స్కి బెనిఫిట్ ఉండేలాగా 10 అవర్స్, టెనెంట్స్కి 12 అవర్స్ టైమర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి టైమర్ అయితే ముందుగా 0కి చేరుతుందో వారు ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు. అయితే ఇక ఈ టాస్క్లో భాగంగా టైమర్ ఎలా తగ్గుతుంది అనేది కూడా బిగ్ బాస్ చాలా క్లారిటీగా అయితే వివరించాడు. సమయానుసారం బిగ్ బాస్ కొన్ని ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాడు. ఆ ఛాలెంజెస్లో ఎవరైతే గెలుస్తారో వారు గెలుపుకి ఆధారంగా కొంచెం టైమర్ అయితే మైనస్ అవుతూ ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ టైమర్ 0 అయ్యేంత వరకు ఏ గ్రూప్ సభ్యులు కూడా నిద్రపోవడానికి వీలు లేదు అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ టాస్క్లో ఓనర్స్ గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారా లేదా టెనెంట్స్ గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.